ప్రజెంట్ వచ్చేసి మనము మామిడి తోట సాగు చేస్తున్నటువంటి రైతు యొక్క పొలంలో ఉన్నాము. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. మీ పేరు సార్? రామదాస్. రామదాస్ గారు, ముందుగా మీకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ వచ్చేసి ఈ మామిడి తోటలో ఉన్నాము. అయితే యాక్చువల్గా ఏంటంటే మనకు మామిడి తోటలో మనకు తొందరగా క్రాప్ రావడానికి అదేవిధంగా ఎర్లీగా మనకు ఫ్లవరింగ్ రావడం, ఎర్లీగా ఒకేసారి మనకు క్రాప్ కాయలు పడడం అంటే సహజంగా జరగదు. బట్ కొన్ని సార్లు ఏంటంటే మనకు మామూలుగా లోకల్లో దొరికే మందులు కొడుతూ ఉంటారు, వాటికి అంతగా రిజల్ట్ లేదని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత వచ్చేసి వేరే మందులు కొట్టారు. సో అవి ఏ విధంగా పనిచేసినా ఒకసారి తెలుసుకుందాము. మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు మొత్తం 60 ఎకరాలు చేస్తున్నాం. 60 ఎకరాలు. ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ ఇంత బాగా రావడానికి మీరు ఏ మందులు కొట్టారు సార్? ముందు పురుగు మందును సల్ఫర్ కొట్టాం. పురుగు మందు సల్ఫర్ మందు ఫస్ట్ స్ప్రే. ఇది సెకండ్ స్ప్రే వచ్చేసి బ్లింగును ఎక్సోటిల్. ఇదండి టిల్లేజ్ ఆర్గానిక్ వారిది ఎక్సోటిల్, అదేవిధంగా అగ్రిషన్ వాళ్ళది బ్లింగు. ఈ రెండు కాంబినేషన్ లో సార్ ఇది ఇప్పటికి 8 రోజులు. 8 రోజులు. సో ఇది కొట్టిన తర్వాత మనకు ఈ దీంట్లో మార్పు ఏమొచ్చింది? చాలా మార్పు. అసలు అంటే నేను ఊహించలేదు ఇంత తొందరగా ఇట్లా ఫ్లవర్ వస్తుందని, వస్తుంది అనేటువంటిది ఊహించలేదు. నేను జనవరి 1st వీక్ వరకు మంచిగా వెళ్తుంది పూర్తిగా అనుకున్నాను, కానీ ఇది డిసెంబర్ 3rd వీక్ లోనే కొంచెం ఫ్లవరింగ్ కనపడతా ఉంది. ఏ మందుతో రాలేదండి ఇంతకుముందు? ఇప్పుడు ఇంట్లో చాలా ముదిరినట్టే ఉంది. ముదిరి చెట్లు. ఎన్ని సంవత్సరాలు ఇది? అటు 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లు. ఓకే, ఇప్పుడు మీరు ఈ 25 నుంచి 30 సంవత్సరాల సమయంలో మీరు ఈ విధంగా ఇంత ఎర్లీగా మనకు క్రాప్ రావడము, ఫ్లవరింగ్ రావడం చూసారా మీరు? ఇలాంటి వయసు ఉన్నటువంటి చెట్లు కొంచెం లేట్ గా వస్తాయి, ఆయన కూడా పర్లేదు, మంచిగా చెట్లకి తొందరగా వస్తుంది. ఇంకా లేత చెట్లకైతే అసలు ఇది మనకు నవంబర్ లోనే వెళ్తుంది కనుక మనం నవంబర్ అక్టోబర్ లోనే ఇలాంటి మందులు పిచికారీ చేసి కొట్టడం ద్వారా మనకు లేత చెట్లకి ఏ విధంగా ఎర్లీగా క్రాప్ వస్తుందో ఆ విధంగా ముదిరి చెట్లకు కూడా వస్తుంది. ఎలా ఉంది సార్? పర్లేదు, మంచిగా బాగుందా? మంచి. ఈ సంవత్సరం ఈసారి ఫస్ట్ టైం మననే పెట్టాం 16వ తారీఖు. ఓకే, ఇది ఎట్లా తెలుసు అండి మీకు? అంతకుముందు గత సంవత్సరం నేను అంటే మామిడి తోటల వ్యాపారం దాదాపు 2005 నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నాను నేను. మామిడి తోటల వ్యాపారంలో ఎక్కువ శాతం మీరు మందులు కొడతా ఉంటాం కదా, యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేస్తూ ఉంటే ఎక్సోటిల్ను బ్లింగు ఎంసూరు ఏరియాలో ఒక రైతు చూపెడుతూ ఉంటే యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు కాంటాక్ట్ అయ్యా. ఈ సంవత్సరం కంపల్సరీ కొట్టాలి ఒకసారి అన్న కొద్దిగా లాస్ట్ ఇయర్ చూసి ఈ సంవత్సరం ఒకసారి అన్న కొట్టి చూద్దాం అని చెప్పి నేనే కన్సల్ట్ అయ్యి. మీరు వీడియోలో చూసిన దానికి ఇప్పుడు మీరు స్ప్రే చేసి మీరు చూస్తున్నారు కదా, ఎలా ఉంది? వీడియోలో చెప్పింది నిజంగా నిజం అనిపించింది అసలు. అంటే నేను స్వతహాగా మనం చూసింది చేద్దాం అనుకున్నాను, అట్లా చేశాను. అది కూడా వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కొంతమంది ఏంటంటే చెప్పింది ఒకటి ఉంటుంది, తర్వాత జరిగేది. అది వాస్తవంగా కొన్ని జరుగుతుండే. సో మీరు లాస్ట్ ఇయర్ చూసారు, ఈ సంవత్సరం స్ప్రే చేశారు, మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఇది పర్లేదు, మంచిగా ఉంది, మంచి రిజల్ట్ చెప్పినట్టు రిజల్ట్ వచ్చింది. మంచి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ మనకు 100% రిజల్ట్ రావాలి. రైతు కోరుకునేది ఏంటంటే మనం చెప్పడం కాదు, చెప్పినట్టు మనకు రిజల్ట్ రావాలి. అదే మందులో దమ్మున్నట్టు అర్థము. సో బ్లింగ్ అదే విధంగా ఎక్సోటిల్ ఈ రెండు కాంబినేషన్లు కొట్టారు. మామిడి తోట సాగు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతులు కొట్టుకోవచ్చు, ధైర్యంగా కొట్టుకోవచ్చు, నో ప్రాబ్లము. మనకు చాలా ఎర్లీగా క్రాప్ రావడం, ఫ్లవరింగ్ రావడం, గ్రోత్ లేని చెట్లకు కూడా గ్రోత్ రావడము. మీకు చూడండి, వారం 10 రోజుల్లోనే మనకు ఈ విధంగా ఫ్లవరింగ్ ఏ మందుతో రాదండి. సో బ్లింగ్ ఎక్సోటిల్ కొట్టామనుకో మనకు వారం 10 రోజుల్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది, మనకు ఆటోమేటికల్లీ కాయలు కూడా పడుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకు చాలా బాగొస్తుంది. మంచి దిగుబడి పొందాలంటే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అయితే కొట్టండి. సో ఆ విధంగా ఫార్మర్ కొట్టారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు, కానీ ఈ విధంగా ఇంత ఎర్లీగా మనకు క్రాప్ సెట్టింగ్ రావడము అనేది ఏ మందుతో జరగలేదు. బట్ ఈ ఎక్సోటిల్ బ్లింగ్ వాడడం ద్వారా చాలా బాగుంది. మనం మంచి అంటే ఇంకో రైతు కూడా మనం చూసాము, వదిలేద్దాం అనుకున్నటువంటి ఆ మ్యాంగో తోట ఇది కొట్టిన తర్వాత మళ్ళీ ఈ తోటలో వచ్చి నిలబడాలి, బాగుంది అనిపించింది అని చెప్పడం అయితే జరిగింది. సో ఆ విధంగా మనకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది తప్పకుండా ప్రతి ఒక్క రైతు అయితే స్ప్రే చేయొచ్చు. నమస్తే అండి, థ్యాంక్ యూ.